నమస్తే, వెల్కమ్ టు జన తెలంగాణ. నేను క్రాంతి. వారంతా ఈ దేశం బిడ్డలే, ఈ గడ్డపైన పుట్టారు. కానీ పాలకులు వారిని భారతమాత బిడ్డలుగా చూడడం లేదు. సమాజంలో అన్ని వర్గాలకు గుర్తింపు ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, హక్కులు కూడా ఉన్నాయి. కానీ ఏది కూడా వర్తింపజేయటం లేదు. ఈ అభాగ్యులకు ఏది దక్కే పరిస్థితి కనిపించట్లేదు. కుల జనన ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు ఓటర్ ఐడి, రేషన్ కార్డులు కూడా వీరికి ఇవ్వరు. చివరకు ఆధార్ సైతం దక్కని అభాగ్యులు బతుకుబండిని భారంగా లాగుతున్నారు. ఇంతకీ వారంతా ఎవరు? ఎవరి దీన గద ఏమిటి? వారు రాలిపోయిన పువ్వులు. జలుబొచ్చినా, జ్వరమొచ్చినా, తిన్నా తినకపోయినా ఎవరికి పట్టనివారు, ఎవరికి అవసరం లేనివారు. కాని వారు కూడా రేపటి భావి భారత పౌరులే, రేపటి ప్రపంచంలో భాగస్వామ్యులే. కాని వారికి ఏ హక్కులూ లేవు. ఆ విషయాన్ని పట్టించుకునే నాదులే లేరు. ప్రస్తుతం దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డ్ తప్పనిసరి, చట్టంగా కూడా రూపొందింది. దేశంలోని ప్రతి ఒక్కరికి అందజేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయితే తల్లి, తండ్రి, గార్డియన్ ఎవరన్న కాలంలో రాసేందుకు ఎవరూ లేకపోవడంతో అనాథలు ఆధార్ కార్డుకు అనర్హులుగా మారారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ మాటను గర్వంగా చెప్పుకుంటాం. దేశంలో అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, అనేక రకాల హక్కులు ఉన్నాయి. కానీ 4 కోట్ల మంది అనాథల్ని మాత్రం గుర్తించడం లేదు ప్రభుత్వం. పైగా అనాథలనే ముద్ర వేసి జీవించే హక్కును కాలరాస్తోంది సమాజం. ఆలనా పాలనా లేని వీరిని కొన్ని స్వచ్ఛంద సంస్థలు అమ్మలా ఒడి చేర్చుకుని చేరదీస్తున్నాయి, ఆదుకుంటున్నాయి. అలాంటివే మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం, హోప్ ట్రస్ట్ సొసైటీ. తండ్రిలా వారి పోషణ భారాన్ని మీద వేసుకున్నాయి. అంతేకాదు, ఆ పిల్లలు బాగా చదువుకుని తమ కాళ్లపై తాము నిలబడేలా ఎదిగేందుకు సాయపడుతున్నాయి. అలాగే హోప్ ట్రస్ట్ సొసైటీ కూడా అనాథలను చేరదీసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. గాలివాటంగా మారిన వారి జీవితాలను గాడిలో పెడుతోంది. ఆహారం, దుస్తులు సమకూర్చడంతో పాటు చదువు, సంస్కారాలను అందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని లోటును తెలియకుండా ప్రేమ, ఆప్యాయతలను పంచుతున్నారు.